రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒకడు ఒక స్కామ్ కాల్ వల్ల అక్షరాల రూ. 8,00,000 కోల్పోయాడు. విషయం ఏంటంటే, తనకొక అన్‌నోన్ నంబర్ నుంచి కాలొచ్చింది. ఆ కాల్ చేసిన వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ అని, నా ఫ్రెండ్ పేరు మీద ఒక పార్సెల్ వచ్చినట్టు, అందులో డ్రగ్స్ ఉన్నట్టు, నార్కోటిక్స్ వాళ్ళు కేస్ ఫైల్ చేసినట్టు, ఆ కేస్ నుంచి బయటపడాలంటే కొంత డబ్బులు పే చేయాల్సి ఉంటుందని భయపెట్టి, నా ఫ్రెండ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ రూ. 1,50,000 కొట్టేశారు. అది చాలదన్నట్టు తనొక స్కైప్ కాల్‌లోకి తీసుకొని, ఆ కాల్‌లో ఉండగానే నా ఫ్రెండ్ చేత ఒక పర్సనల్ లోన్ అప్లై చేపించి, ఆల్మోస్ట్ రూ. 7,00,000 తన దగ్గర నుంచి కాజేశారు. ఇదంతా వింటుంటే, అరే! ఇంత ఫూలిష్‌గా ఎలా బిహేవ్ చేశాడు, వాడికి ఆ మాత్రం అర్థం కాలేదా అని మీకు అనిపిస్తుందా? సేమ్ నాది అదే ఫీలింగ్. ఇదే ప్రశ్న నేను నా ఫ్రెండ్‌ని అడిగినప్పుడు తను చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ కాల్ వచ్చాక తను చాలా పానిక్ అయినట్టు, అంతేకాకుండా ఆ కాల్ చేసిన వ్యక్తి తనని చాలా భయపెట్టినట్టు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరైనా థర్డ్ పర్సన్‌కి ఇన్ఫార్మ్ చేస్తే, ఆ పర్సన్ నేమ్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతుందని, అతని మీద కూడా చార్జెస్ ఫైల్ అవుతాయని చెప్పి మా ఫ్రెండ్‌ని భయపెట్టినట్టు తను నాకు చెప్పాడు. సో, బేసిక్‌గా ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పుడు, లేదా మీకేదైనా జాబ్ ఆఫర్ వచ్చిందని కాల్స్ వచ్చినప్పుడు, లేదా మీకేదైనా లాటరీ తగిలిందని, లేదా మీ ఫోటోస్ మార్ఫ్ చేసి ఇంటర్నెట్‌లో పెడతామని, ఇలాంటి ఏ కాల్స్ వచ్చినా సరే, మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ విషయాన్ని మీ పేరెంట్స్‌కి, బ్రదర్ సిస్టర్స్‌కి లేదా అట్‌లీస్ట్ మీ ఫ్రెండ్స్‌తో అయినా షేర్ చేయండి. ఎందుకంటే అలాంటి పానిక్ సిట్యుయేషన్‌లో మనం సరైన డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. అందుకనే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ లేదా పేరెంట్స్‌తో షేర్ చేయడం వల్ల వాళ్ళు మేబీ మీకు ఒక సరైన అడ్వైస్ ఇవ్వచ్చు. లేదా పోలీస్ స్టేషన్ దాకా మిమ్మల్ని తీసుకెళ్ళొచ్చు. సో, ఇలా చేయడం వల్ల మీరు ఇలాంటి స్కామ్స్ బారిన పడే అవకాశం తప్పుతుంది. అండ్ ఇలాంటి స్కామ్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి.